హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు మనం ఇంట్లో అయితే స్వీట్ పొటాటో అంటారు, అంటే గంజిగడ్డలు ఉడకబెట్టినారు ఫ్రెండ్స్. ఈ రెండు నా భాగానికి వచ్చినాయి. చిన్నప్పుడు ఇట్లా పచ్చివే తినేవాళ్ళము. ఈ స్వీట్ పొటాటో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన విలేజ్లో ఎంతమంది అయితే ఇట్లా స్వీట్ పొటాటోస్ తిన్నారో ఒకసారి మనకి కామెంట్ రూపంలో అయితే చేయండి. అదే ఫ్రెండ్స్, మొత్తానికైతే 2-3 ఉన్నాయి. దీన్ని సగం కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేస్తూనే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మీతో పెట్టాలనిపించింది, అందుకే చేస్తున్నాను. మన స్వీట్ పొటాటో ఎవరైతే ఎక్కువ లైక్ చేస్తారో వాళ్ళందరూ కూడా మనకి ఒకసారి కామెంట్ అయితే తెలియజేయండి. అప్పుడు కాలంలో ఇట్లా దుంపలు అట్లాంటివి గడ్డలు ఇట్లాంటివి కూడా ఉడకబెట్టుకొని కాల్చుకొని కొన్ని రకాలుగా కొన్ని స్టైల్లో తినేవాళ్ళు అప్పుడు కాలం పెద్దలు. మనం ఇప్పుడు ఈ దుంపలు ఇట్లాంటివి తినడం తగ్గించినాము. ఉర్లగడ్డలు కానీ ఇట్లాంటివన్నీ అన్ని గడ్డలకు సంబంధించినవి వల్ల. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ రెండు చాలా బాగున్నాయి, తిందాం అనుకుంటున్నా. మీరు కూడా మీకు ఎంతమందికి అయితే నచ్చిందో ఒకసారి మనకు కామెంట్ చేయండి. దుంపలు అంటే ఎంతమందికి లైకో ఒకసారి, ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు విలేజ్ కల్చర్ వీడియోస్లో అయితే నేను దుంపలు అయితే చేసినాను ఫ్రెండ్స్. ఉడకబెట్టినాక దానిలో అన్నీ పొట్టు తీసుకొని తినాల. మీతో మాట్లాడుకుంటేనే దీన్ని సీల్ కూడా ఓపెన్ చేసేద్దాం. ఇదంతా పైన పొట్టు తీసేయాలి ఫ్రెండ్స్. పొట్టు తీసేస్తే ఇట్లా నీట్గా బాగుంటుంది. ఎక్కువ ఉడికినట్టున్నాయి, అందుకే కొద్దిగా అది పట్టుకుంటేనే ఎక్కువ వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో ఇట్లా దుంపలు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, సలవ చేస్తాయి. ఆ వీడియో ఎక్కువ బ్లర్ అవుతుంది. ఇది ఒక చేత్తో కాబట్టి ఒక చేత్తో వీడియో ఒక చేత్తో తీస్తున్నందుకు సరిగా రావట్లేదు. ఇది కొద్దిగా పైన తోలు తీసేసిన తర్వాత తింటే చాలా సూపర్ అయితే ఉంటాయి. ఉర్లగడ్డకు కూడా అట్లా చిన్నప్పుడు పొట్టు తీసేవాళ్ళం. ఉడకబెట్టుకున్న తర్వాత ఈ దుంపలను అయితే ఇట్లా చేసుకొని తినాలి ఫ్రెండ్స్. దీంట్లో కొద్దిగా చక్కెర వేసుకుంటే కూడా ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. ఇట్లా కొద్ది తీయాల. పల్లెటూరులో ఇట్లా కొత్త రకాలైన తిండి తినడం వల్ల మనుషులు చాలా గట్టిగా ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇవన్నీ న్యాచురల్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఎక్కువ ఏ సీజన్లో అవి దొరుకుతాయి కాబట్టి ఆ సీజన్లో అవి తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. ఈ టైంలో తప్ప మళ్ళీ కొన్ని టైంలో దొరకవు ఈ దుంపలు. రెడీ కావడానికి ఇంచుమించు ఎంత లేదని ఒక 5-6 నెలలు టైం పడుతుంది. అప్పుడైతేనే మనకి ఇవి అందుబాటులో ఉంటాయి. మార్కెట్లో తీసుకొచ్చినాను ఫ్రెండ్స్ దీనిలోనైతే. ఇంతకుముందు అయితే మనం అప్పుడు దీనిల కోసము అవి గింజలు వేసి తీసుకునేవాళ్ళు. అంటే సజ్జలు కానీ బియ్యం కానీ లేదంటే వడ్లు కానీ అట్లాంటివి వేసి ఊర్లోకి వస్తే తీసుకునేవాళ్ళు. ఒకప్పుడు వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. వస్తు మార్పిడి పద్ధతి నుంచి ఇట్లా వచ్చేసినాయి ఇవి. కాలం కూడా మారిపోతుంది కదా ఫ్రెండ్స్. వస్తు మార్పిడి పద్ధతి కాకుండా ఇప్పుడు డబ్బుల పద్ధతి వచ్చేసింది. డబ్బులు ఇస్తేనే ఏవైనా కానీ మనకి చేతికి ఇస్తారు. మీతోనే మాట్లాడుకుంటా కొద్దిగా అయితే తీసేసినాను ఫ్రెండ్స్. ఇంకా కొద్ది తీస్తూనే ఉన్నాను. ఇది కంప్లీట్ అవ్వగానే వీడియో క్లోజ్ చేసి తినాలనిపిస్తుంది. ఇంకా దీనిని తుమ్ములు లేపడమే ఈరోజు. ఇది ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే గంజిగడ్డలు ఉడకబెట్టినాము. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన ఇంటికి దగ్గరలో ఉంటే కానీ రండి, ఈరోజు గంజిగడ్డలు అయితే మీకు ఇస్తాను నేను. ఇది ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. చూసినారా ఎంత నీట్గా వచ్చినానా నేను కదా. ఆ తోలంతా తీసేసి అంతా ఇది ఒకటే ప్లేట్లో ఉన్నందుకు అది మళ్ళీ కరుచుకుంటుంది. ఇది ఫ్రెండ్స్, దీన్ని తింటే ఉంటుంది, సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి. పొద్దున ఫీల్డ్ వరకు పోయి వచ్చినాను ఫ్రెండ్స్. ఫీల్డ్ వరకు పోయి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకొని అయితే ఇప్పుడే లేచినాను.
మనకి గీకప్పులు ఏముండవు వీడియో తీయాలంటే. డైరెక్ట్ వీడియో తీయాలనిపిస్తే తీసేయడమే. సూపర్ టేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. వండర్ఫుల్ టేస్ట్ అవుతుంది. అవి మళ్ళీ ఎక్కువ ఉడికితే కానీ బాగుండవు, కొద్దిగా లైట్గానే ఉడకాల. ఇది ఫ్రెండ్స్, మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్.